కాలికి బుల్లెట్ తగిలితే నాడి రోడ్డు మీద కుక్క కన్నా హీనంగా వదిలేసిండాడు. నెల రోజులు నానా తిప్పలు పడి ఎవరికి కనపడకుండా ట్రీట్మెంట్ చేయించుకున్నా. గది సరే నాయన, ఇప్పుడు ఎట్లనో చెప్పు. 3 స్టేట్లు మారి 10 ఊర్లు తిరిగి ఇంటికి చేరినా. ఏం చేస్తనే వచ్చినావు గజ్జాలు నాకు. ప్రాణాలు తెగించి దందా చేసేది మనం, అన్న కొడుకేమో మన మీద పైసలు సంపాదిస్తుండు. ఇగో నీకు ఇదే చెప్తున్నా, ఆ కిట్టుగాడితో ఎవరం ఇంకోసారి పెట్టుకుంటే ముందు నిన్ను చంపుతా. గట్లంటే ఇంకా ఇప్పుడు మన కాలేజీలో 2 రకాల పోరలు ఉంటారు. ముందు బెంచ్లో కూర్చునే పోరలు, వెనక బెంచ్లో కూర్చునే పోరలు. ముందు బెంచ్లో కూర్చునే పోరలు ఏం చేస్తారు, ఎప్పుడెప్పుడు పైకి వస్తామా అని కష్టపడతారు. ఛాన్స్ వస్తే ఈ దేశాల్లో సెటిల్ అవుతారు. అంటే మన కిట్టుగా టైప్ అన్నట్టు. ఇంకా 2వ రకం వెనక బెంచ్లో కూర్చునేటోళ్ళు. వాళ్ళైతే ఏం చెయ్యరు, మందిని బెదిరిస్తా ఏదో ఒక దంద చేసి ఉన్న ఊళ్ళోనే బతుకుతారు. అంటే మన టైప్ అన్నట్టు. అరే లింగా, గా కిట్టుగాడు షెడ్డీలు వేసుకున్న సంది నాకెరక. అరే కిట్టు చేయకూడదామా అంటే, అరే తూ బ్యాంకునే లూటి చేద్దామనేటోడు గదిరా అని రేంజి. నీకు ఈ జన్మలో సిగ్గురాదు. నీ లెక్క వెనక బెంచిలో ఆన్ లెక్క ముందు బెంచ్లో కూర్చునే రకం కాదు. పంతులు దగ్గర కుర్చీ లాక్కొని అందులో కూర్చునే రకం నేను. కుర్చీ కావాలి నాకు. ఏమిటో కుర్రోళ్ళంతా అమ్మాయిలు బైక్ మీద చేసుకుని తిరిగేస్తుంటారు, కానీ వెనకాల కూర్చోటంలోనే చాలా సుఖం ఉంది. ఏమండి, మీరు ఇలా పట్టుకోవడం అవసరమా? పట్టుకోపోతే పడిపోతాను విన్ని. పట్టుకుంటే నేను పడిపోయేలా ఉన్నా. ఆల్రెడీ పడిపోయావుగా. అయ్యో దేవుడా, వర్షం వచ్చేలా ఉంది. రాని తడిసి ముద్దైపోదాం. ఇంకా నయం, వర్షంలో తడిస్తే జలుబు చేస్తుంది, ఆ తర్వాత చీదలేక చావాలి. పైగా కొంతపోతే సాధన కష్టం, నాన్నగారు తిడతారు. ఈజరా తడిసిపోదాం. మీవన్నీ వైల్డ్ ఫ్యాంటసీస్ అండి. మీకు మామూలు అమ్మాయిలు సరిపోరు. మీకోసం దేవుడు స్పెషల్ గా డిజైన్ చేసిన అమ్మాయి దిగి రావాలి. చిరుగాలే వస్తే వస్తే చిరుగాలే వస్తే వస్తే హాయ్ అక్క. హాయ్ అంజలి. విని ఎవరు? అంజలి, నాన్నగారి స్టూడెంట్. ఆ మాట అనాల్సింది నేను. చిన్న చిన్న గల్లీలో స్పీడ్ ఏంటి? నువ్వు తోలేది మనుషుల మీద, రోడ్ల మీద. నీ లైసెన్స్ ఏంటి? నీ ఆర్సీ బుక్ ముందు. అయినా యాక్సిడెంట్ అవ్వలేదుగా. అయ్యుంటే అదా స్పీడ్ ఏంటి నువ్వు? మిస్టర్, దిస్ ఇస్ అ బెంజ్. దీన్ని ఇలాగే తోలాలి. స్పీడ్ గా వెళ్తేనే మజా. మజా? Of course. స్పీడ్ గా వెళ్తే నీకు మజా. So what? ఆ మజా ఏంటో చూపించమంటావా? చూడు. Oh my God. ఆడదాని అయిపోయావు. సిటీలో ఇంకెప్పుడు ఇలా స్పీడ్ గా వెళ్ళినా ఈసారి పగిలేది అర్థం కాదు. హలో రిషి, నువ్వు అర్జెంట్ గా ఢిల్లీ బయలుదేరా. ఇప్పుడా? నెక్స్ట్ ఏ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్ కి. ఇట్స్ మై ఆర్డర్. సరే. ఏంటి అర్జెంట్గా రమ్మన్నా? హైదరాబాద్ లో మన మిషన్ స్టార్ట్ చేయాల్సిన టైం వచ్చింది. ఏంటది? వైజాగ్.
నువ్వు హైదరాబాద్ వెళ్ళడానికి కారణం ఈ అమ్మాయి. తను ఆ కాలేజీలో చేరుతుందని తెలిసే ముందుగా నేను అక్కడ పంపించాను. ఇక నుంచి నీ టార్గెట్, నీ మిషన్ వైశాలి. నీ డ్యూటీ, నీ జాబ్ అన్నీ వైశాలి. ఎవరి అమ్మాయి? కిట్టుబాయి కూతురు. ఈ అమ్మాయి ద్వారానే మనం కిట్టుబాయిని పట్టుకోబోతాం. నువ్వు ఆ అమ్మాయికి దగ్గర అవ్వాలి. ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు అనవసరం. ఇకపై నీ ఫోకస్ ఆ అమ్మాయి మీదే ఉండాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? మిషన్ గురించా? విత్ యువర్ పర్మిషన్ ఓ సామెత చెప్పొచ్చా? చెప్పబాయ్. మొగుడు చచ్చి పిల్లలు ఏడుస్తుంటే ఉంచుకున్నాడు వచ్చి ఊటీ వెళ్దాం అన్నాడంట. నువ్వు ఇలా కుతుబ్ మినార్కి పిలవటం, ట్విస్ట్లు చేయటం బాగా అలవాటు అయిపోయింది నీకు. నీ సొలువు కూడా ఆపి వైశాలి మీద కాన్సన్ట్రేట్ చేయి. నీకేం కావాలో చెప్పు. ఐ విల్ అరేంజ్ ఆల్ ద సపోర్ట్. ఎనీథింగ్ చెప్పు. చెప్పరా, కమాన్ చెప్పు. కాఫీ. వాట్? ప్రస్తుతానికి ఓ కాఫీ కావాలి. ఓకే, లెట్స్ టేక్ ఎ కాఫీ బ్రేక్. వైశాలి, ఈ అమ్మాయి ఢిల్లీ వస్తుందని తెలిసి ఏసీపీ శ్రీనివాస్ కిట్టుబాయి శత్రువులతో చేతులు కలిపి తన ప్రాణాల మీద తెచ్చుకున్నాడు. వైశాలి కిట్టుబాయి వీక్నెస్ అనుకున్నాడు. కానీ మనం ఆ అమ్మాయిని ఒక వెపన్లా వాడుకొని కిట్టుబాయిని పట్టుకోవాలి. కిట్టుబాయిని పట్టుకోవడానికి ఇదొకటే మార్గమని నేను అన్నాను. కానీ ఉన్న దాంట్లో ఇదొకటే బెస్ట్ చాయిస్. మిస్టర్ గుప్తా సార్, నువ్వు రిషితో హైదరాబాద్ వెళ్ళాలి. ఇక నుంచి నువ్వు రిషితోనే ఉండాలి. ఈడెందుకు? ఆయన హైదరాబాద్ లో నాకు డ్రైవర్ అవసరం లేదు, బైక్ వాడుతున్నా. హలో, నేను వచ్చేది నీకు డ్రైవింగ్ చేయడానికి కాదు, నిన్ను సరైన డైరెక్షన్ లో పెట్టడానికి. ఓ నేను ఆ రొట్టో ప్రతి ఓడు డైరెక్షన్ చేసేవాడే. సరే పద, వస్తావుగా? దా. మీరేం చేస్తారో నాకు తెలీదు, వాడిని మాత్రం వదిలేదు లేదు. తల్లి, అసలు ఇది ఏమనుకుంటుంది మన గురించి? దాని అయ్య కింద పనిచేసే జీతగాళ్ళం అనుకుంటుందా? గట్టిగా రవకు. ఈ పిల్లకి తన అయ్యకి పడదు. ఈ పిల్లానికి తలనొప్పి అయిపోయింది. ఏం తలకాయ నొప్పి? రేయ్, ఢిల్లీకి ఎందుకు వెళ్ళావు నువ్వు? నిన్ను అడ్డం పెట్టుకుని నాతో ఆడుకుంటున్నారు. నీకేం కావాలో చెప్పు, తెచ్చి పెడతా. నేను నా ఇష్టం వచ్చినట్టు తిరగాలి, అందరిలా కాలేజీకి వెళ్ళాలి. అందరు ఏంటి 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 అందరు అమ్మాయిలా? ఫిల్మ్ ఫేర్ నోబెల్ ప్రైజ్ వద్దా? అందరు అమ్మాయిలా ఉండడం కుదరదు. ఎందుకు కుదరదు? మళ్ళీ పారిపోతా. పో 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 పో. ఎవడో ఒకటి వేసేస్తాడు, చావు పో. ఇలా బతకడం కంటే అలా చావడమే మంచిది. ఎవడో ఎందుకు? నేనే వేసేస్తాను. నా డాన్ అనిపించుకోవడం కాదు. వైశు లోపలికి వెళ్ళు. వైశు గో గో. Hate you. తను లోపలికి వెళ్ళే రకం కాదురా. వైశుని హైదరాబాద్ పంపించేద్దాం. తను బయటికి వెళ్ళే డేంజర్ మనకురా. అక్కడ శంకరన్ ఉన్నాడు, తనకు కాలేజ్ ఉంది. షీల్ బి సేఫ్. తను దూరంగా ఉన్నా మన కంట్రోల్లో ఉంటుంది. కొన్ని రోజులయ్యాక పంపించు. గది కొడక ముచ్చట. అంకుల్, ఆరెంజ్ జ్యూస్ చెప్పి ఎంతసేపు అయింది, ఇంకా రాలేదేంటి? పంపిస్తాను బిడ్డ, పంపిస్తున్నా. దీని జ్యూస్ కావాలా? జ్యూస్ తాగినాక పోయి దాన్ని మూతి గడుగు. ఆ పంతులు గాడు సూపర్, అన్ని పిలిచి సన్మానం చేస్తా. మంచిగా అయింది, దానికి అట్లనే కావాలి. కొడక, దానికోసం కాకపోయినా నీ అయ్య కోసమైనా ఆ పంతులు నరికేనా కొడక? నరికై. అరే వెంకట్, వాడిని పిలుచుకురారా. అది ఏదేదో మాట్లాడతానా? అది ఏం చెప్పినా వినవుతానా? కామ్ చేసేనా? ఏ లింగా వచ్చిందని చెప్పు. ఇంకా సార్ అని చెప్తానా? ఇలా నేను నరికేస్తా తమ్మి. ఈ శంకరన్న అంటే ఏందో చూపిస్తా. ఇంకొక పాలు వయసాల జోలికి ఎప్పుడన్నా వచ్చిండో ఆపుతావని అరుపులు. ఆ? వాటిని వదిలి తమ్మి, చిన్న చిన్న విషయాల్ని పెద్దవి చేసి వైశాలని పాపులర్ చేయొద్దురా. రే, మర్డర్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి, స్టార్ట్ అవ్వకూడదు. గది కాదు తమ్మి. ఇక నుంచి వైశాలి నా కూతురు కాదు, నీ మనిషి. నాకు దానికి ఏ సంబంధం లేదన్నట్టుగానే ఉండాలి. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. బాయ్. హలో. అరే లింగా, ఆ పంతులుడి సెంట వెనకొచ్చాయి. వెనక్క దిమాగ్ ఖరాబ్ అయింది నీకు? ఎందుకు? కిట్టుబాయ్ ఫోన్ చేసిండ్రా, అని నిడిచిపెట్టమన్నాడు. కిట్టుబాయ్ దీని తల్లి అంత ఆనిష్టమేనా? ఇప్పుడు నేను చంపాలని ఫిక్స్ అయినా. చంపాలే, చెప్పేపని చంపాలే. ఇంటికొచ్చి నన్ను చంపురా. నరికాయ నన్ను. పూరా బతుకు జడ, ప్రతి బచ్చగాడు బెదిరించుడే.
అన్నా ఆడొచ్చినానా పంపించేయి. అదేందనా చెప్పిన కదా వదిలేయ్. పిలిచి యువత పంపిస్తే మనల్ని పాడాలనుకుంటున్నాడు. ఏదో ఒకటి అడిగి పంపి పో. 250 ఉన్నాయా? ఈ చిల్లర పని మీద ఎంతమంది వచ్చింది? అదే చిల్లర కోసమా? చిల్లర కోసం వస్తారా? పొంగ అవసరం ఉండే ఆగినాం. వెంకట్ సార్. సారు లింగా సార్, శంకర్ సార్ కొడుకు. మన చైర్మన్ గారు అబ్బాయి. నమస్కారం సార్. ఇంతకుముందు 2 సార్లు మీ ఇంటికి వచ్చాను సార్, మీరు కనపడలేదు. అమెరికాలో ఉంటారా అండి? సాఫ్ట్వేర్ జాబా సార్? అన్నా నిన్నేది తిడుతుండనా? ముందు బండి తీరా. ఏమిటో ఈ మధ్య చిల్లర కోసం ఇళ్ళక్కడ వచ్చేస్తున్నారు. ఎరా రిలాక్స్ అవుతున్నావా? అయిపోరా, ఇక నేను వచ్చేసాగా. ఇక నుండి వయసాల మ్యాటర్ మనకు వదిలే. అలాగే. ఇకపై సీనియర్ నేను ప్లాన్ చేస్తుంటాను, జూనియర్ నువ్వు ఫాలో అవుతుండు. షూర్. వెరీ గుడ్. నేను మెల్లమెల్లగా వయసాలికి దగ్గర అవుతుంటాను, నువ్వు దూరంగా ఉండి చూస్తుంటావు. నేను సింగిల్ హ్యాండ్ తో మిషన్ లీడ్ చేస్తుంటాను, నువ్వు ఆశ్చర్యపోయి చూస్తుంటావు. అలాగే. అరే అలాగే అని చెప్తున్నాను కదా. వారిని అబ్బా, ఎంతసేపు ఫోన్లో మాట్లాడుతున్నావా? ఓకే. అవును. నిన్నే చెప్పాను కదా విషయం నీకు. ఒరే నిన్నే. ఒక నిమిషం లైన్లో ఉండు. ఏంట్రా నీ గోలా? అంటే ఇప్పటివరకు నేను చెప్పింది నువ్వు వినలేదా? ఓఫో రేయ్, నువ్వు నా దగ్గర ఏదైనా చెప్పాలనుకోవటం ఆశపడటం, అది నేను వినాలనుకోవటం అత్యాశపడటం. మనిషికి ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు రోయ్. చెప్పు. కాస్త మెల్లిగా మాట్లాడొచ్చు కదా, అప్పుడైతే. జనాలు ఇంకా ల్యాండ్ ఫోన్ వాడుతున్నారా? ఓ మొబైల్ కొనుక్కోవచ్చు కదా విన్ని. అమ్మో, నాన్నగారికి ఇష్టం ఉండదండి. నాన్నగారికి ఏం చెప్పక్కర్లేదండి. విన్ని, ఓ మొబైల్ ఉంటే ఎప్పుడైనా ఎక్కడైనా పుచ్చుకి పుచ్చుకి పుచ్చుకినే అర్థం చేసుకో. సారీ, అమ్మ వచ్చింది. మాట్లాడండి. ఇక మాటలు లేవు, చేతలే. నేను ఒక మొబైల్ తీస్తున్నా, దాన్ని నువ్వు దాస్తున్నావు. దిస్ ఇస్ యువర్ వెజిటేబుల్స్. హలో, హూ ఇస్ దిస్ న్యూ మ్యాన్? నా ఫ్రెండ్ గుప్తా ఢిల్లీ నుంచి వచ్చాడు. రిసెప్షన్ కదా, జాబ్ లోని దొబ్బిని ఇక్కడ ట్రై చేద్దామని వచ్చాడు. ఓ యు మీన్ సాఫ్ట్వేర్ అనుకో. వాట్స్ యువర్ ప్లాట్ఫామ్? ఎనీ ప్లాట్ఫామ్ రెడీ. ఓ ఆల్ ది బెస్ట్. మనం ఆసిని చూస్తాం, ఆడ ఆశగా ఆమీర్ని చూస్తాడు. ఈ మధ్య హీరోలందరూ పెంచుతున్నారు, ఏమంటారా దాన్ని? 6 packs. అది ఆడికి సెక్స్ ప్యాక్. ఓకే, విల్ మీట్ లేటర్. ఓకే, టేక్ కేర్. హే మ్యాన్, వేర్ ఆర్ యు గోయింగ్? I'll come. Hey, come on, yaar, come. అరే పా మనీసా సా నిదాపా శృతి హై పిచ్ క్యాచ్ వెళ్ళిపోతున్నాడు. ఈ అప్డేట్ అవడం. సా నిదాపా ఏమిటి నువ్వు పాడుతున్నది? గురుగారు సత్యములో పాడుతున్నారు, నువ్వు మధ్యమలో పాడుతున్నావు. సత్యమాని సత్యమలో పాడకుండా మధ్యమలో కలిపేసి రిమిక్స్ చేద్దాం. రిమిక్స్. నేను అంత పడేసానా? క్షమించండి గురుగారు, ఈ వీధిలో చిన్న పనుండి వెళ్తుంటే చారుకేశ గొంతు విని తప్పక రావాల్సి వచ్చింది. పర్వాలేదు నాయన, నువ్వు సాధన చేసి చాలా రోజులైంది. వచ్చి కూర్చో. అబ్బాబే, ఇప్పుడు కాఫీలో టీలు వద్దండి. ఎవరో టీలు కాఫీలు తాగమంటలేదు, కూర్చొని సాధన చేయమంటున్నారు. రే, దానికే భాగ్యం. అమ్మా, మాస్ గారు కాఫీ తీసురా. గురుగారు వినమ్ర సైగులు. అమ్మాయికి వాళ్ళ మౌనవ్రతం బాబు. మీరు ఇంకా బయలుదేరలేదా? అవతల రావుకాలం వచ్చేస్తుంది. నమస్కారం అత్తయ్య. నమస్కారం. అన్నయ్య అయితే అవునా అత్తయ్య కాదా? అబ్బాయి ఇట్టే కలిసిపోతున్నారు కదండి. ఉండు బాబు, కాఫీ పంపిస్తాను. అలాగే అత్తయ్య. తమరు బయలుదేరండి. బయలుదేరుతున్నా, కాఫీ తాగి వెళ్ళినాయన. వీలైతే టిఫిన్ కూడా చేస్తాను మాయా. ఇది కాఫీతో స్టార్ట్ చేసి కన్యాదానంతో ఫినిష్ చేసేలా ఉన్నాడు. ఒరే చారుకేశ, ఈ సత్యము మధ్యము నాకేం తెలుసురా? నువ్వు కరెక్ట్ గానే పాడుంటావు, కాకపోతే గురుగారు ముందు నువ్వు పిచ్చి మిరపకాయ, నేను పచ్చి మిరపకాయ. నాకు తెలుసురా నేను శృతి తప్పనని. నువ్వే అపశృతిలో ఉన్నావు. అపశృతి అంటే ఏంట్రా? నువ్వేరా. నా కాఫీ వచ్చింది, జుర్రేస్తానే. ఏంటి విన్ని, మౌనవ్రతమా? హై బాబోయ్, ఈ మోగ మనసులేంటి? బాగున్నానా? మోగ మనసులు కాదు, త్వరలో టేక్ ఆఫ్ అయిపోయే పుష్పక విమానం. ఈడు పైలట్, అది ప్యాసింజరు. మిస్డ్ కాల్ ఇచ్చే. బాయ్. చారు, ఏం చూస్తున్నావురా? విన్నీ జాకెట్ లో ఏదో ఉంది, చూద్దామంటే కనబట్లా. మార్నింగ్ సార్. నమస్తే. ఏమయ్యా ప్రిన్సిపల్, ఎట్లుంది దందా? సార్ అదే సార్, కాలేజ్ ఎట్లా నడుస్తుందని అడుగుతున్నా అన్న. బాగుంది సార్. శేబాజ్.
ఈ పిల్ల పేరు వైశాలి. మొన్న చెప్పారు కదా నా కూతురు లెక్క అన్నట్టు. హలో వైశాలి. హలో సార్. ఏయ్ నువ్వెవ్వరికి నమస్తే చెప్పదు. అరే పంతులందరూ ఈడనే ఉన్నారు. మంచుకున్న ఆర్వయా నైస్ అమ్మా శంకరమ్మ. హౌ అమ్మా? అమ్మ అమ్మేంద్ర అమ్మ బచ్చగాళ్ళ లెక్క కనిపిస్తున్నా రా. అమ్మ కాదురా అన్న శంకర్ అన్న. మీ డాక్టర్ అమ్మా అండి. అదేం డౌట్ చూడు అచ్చుగుద్దినట్టు అన్ని శంకరన్న పోలికలే. ఆడ శంకరన్న. అరే దూలా జర నోరు కంట్రోల్ పెట్టుకో. ఈ కాలేజ్ లో అత్తనా నేనా డిసైడ్ చేసుకోండి అంకుల్. నువ్వే ఈ కాలేజే నీదాయే. జరండు చెప్తా నేను. ఏ పంతులు నీ ఖేల్ కథం కింది రా చెప్తా. ఏ హిందీ నేను కాలేజీ నుంచి పీకేసినాము. ఇక ప్రిన్సిపాల్ కాగితం పడరా సంతకం పెడతా. ఏ కారణం లేకుండా అలా చేయడానికి కుదరదు. కారణం కావాలి. ఏ ప్రిన్సిపాల్ ఉంటావా నువ్వు అంతు పడిపోతావా డిసైడ్ చేసుకో. పేపర్ స్టడీ చేస్తాను సార్. సార్ ఆ అమ్మాయి మీ తాలూకని తెలియక. అరే చోప్ ఇప్పటిదాకా నువ్వు చెప్పింది మస్త్ తిన్నా. ఇంకేనా చల్. You're out. ఎన్నిసార్లు చెప్పాను రా, తొందర వద్దు, సీనియర్ ని నన్ను చూసి నేర్చుకో, అబ్జర్వ్ చేయని. నువ్వు నా మాట ఇంటేగా. ఆల్ ది బెస్ట్ రా. చూస్తూ ఉండు, వారం రోజుల్లో ఆ వయసాలను పడేస్తా. నెల తిరిగేసరిగా ఆ కిట్టు బాగాన్ని పట్టుకుంటా. ఎలాగ ఢిల్లీ వెళ్తున్నావు కదా, పెద్ద ఆయన నా ప్రమోషన్ పేపర్లు రెడీ చేసుకోమని చెప్పు. వెళ్ళొస్తాను. మళ్ళీ రావుగా. ఓ సారీ, వెళ్తాను. హ్యాపీ హ్యాపీ జర్నీ రా. థ్యాంక్స్ రా. హే ఆల్పచినో, ఈ సిటీకి నాకు రుణం తీరిపోయిందిరా. ఐ మిస్ యూ. బాయ్. ఈడి గురించి నువ్వేం బాధపడకరా. ఏ ఆల్పిచ్చే, ఇక్కడి నుంచి మనద్దరమే. నువ్వేం కంగారు పడుకు, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాగా. ఇప్పుడేం అవసరం లేదు కానీ ఆఫ్టర్ 6 వచ్చాయి. వైశాలి, అందరికీ గుడ్ బై చెప్దామని వచ్చాను. 5 నిమిషాల్లో వెళ్ళిపోతాను. వాటెవర్. నువ్వు ఉన్న చోట 5 seconds కూడా నేను ఉండను. ఎనీవేస్, ఇక నాకు ఇవాళ క్లాస్ వినే మూడ్ లేదు. వైశాలి, వైశాలి, చూసారా ఫ్రెండ్స్, కారు ఫాస్ట్ గా తోలొద్దనని కాలేజీని తీసేశారు. నేను కాలేజ్ వదిలేసి వెళ్ళిపోతున్నాను. అందుకు నాకు బాధగా లేదు. మీ అందరికీ దూరం అవుతున్నందుకే గుండె తరుక్కుపోతుంది. మీరు నా మీద జోకులు వేశారు, అయినా నేను మీకు మార్కులు వేశాను. మీరు ఎట్కారం చూపించారు, నేను మాత్రం అమ్మకారమే చూపించాను. మీరంతా లైఫ్ లో గొప్పవాళ్ళు అవ్వాలని, టాప్ పొజిషన్ లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు పొద్దున గిరి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాక, మన ప్రవీణ్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాక, ఎక్కడో నేను రోడ్డు మీద కనిపిస్తే మాస్టారు మీరు కేసే హే అని మీరు హిందీలో అడగటం మాత్రం మర్చిపోకండి. మాస్టారు మీరు కైసే హై? ఎలా మర్చిపోతాం సార్? మీరు లేకపోతే మా క్లాసులో ఎంటర్టైన్మెంట్ ఏముంటుంది సార్? మిమ్మల్ని మిస్ అయిపోతున్నాం సార్. నో, మీరు అలా ఫిక్స్ అవ్వకండి. మీరు ఎప్పుడు ఇలాగే ఉండండి. నా గురించి ఆలోచిస్తూ మళ్ళీ నేను ఈ కాలేజీకి తీసుకురావాలని స్ట్రైక్లు గొడవలు మాత్రం చేయకండి. స్ట్రైక్ చేసి తీరుతాం సార్. ఆ వ్యవసాయం వద్దంటున్నాను గిరి. అంటే ఏంటి నువ్వు అనేది? ఇప్పుడు నా కోసం శంకర్ ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకుంటావు నువ్వు? అవును, ఎగ్జాక్ట్లీ. మేము ఇప్పుడు శంకరాన్ని ఇంటికి వెళ్తున్నాం, మీరు కూడా మాతో పాటు వస్తున్నారు. Girls, పదండి. వినండి 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 వినండి. ఇంకేం వింటారు? ఎవడు చెప్పినా వినరు. మా హిందీ మాస్టర్ని సూపర్. నీకు ఇట్లనే కావాలి. ఇయాలా పంతులు కనుక నా చేతిలో ఉన్నది చూడు. శాంతించండి, గొడవ వద్దు. శంకర్ సార్ మన మాట వింటారు. నా మాట వినండి ప్లీజ్. ఇదిగో పంతులు ఏంటంతా నేను చెప్పేది అదే సార్, గొడవలు వద్దని. అసలు ఈ పెంటంతరికి కారణం నువ్వు కాదు. వెంట నా గురించే సార్, కానీ నేను చేసింది కాదు. అసలు ఊరు వదిలి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇదిగో బ్యాగ్ కూడా తెచ్చుకున్నాను. ఎట్లానా? ఆ. అయితే వీళ్ళందరికీ నచ్చ చెప్పి స్ట్రైక్ ఆపించు. ఆవేశాన్ని ఆపగలం,
అభిమానాన్ని ఆపలేం సార్. అరే రేట్ల లొల్లి చేస్తారేది బా ముందు క్లాసులకు అయితే పోండి తర్వాత చూద్దాం. పదండి పదండి, అందరూ క్లాసులు పదండి. నన్ను మళ్ళీ కాలేజీలో తీసుకోకపోతే కథలం ఇక్కడే కూర్చుంటాను మాత్రం అనకండి. ఈ బ్యాటరీ డల్ అయింది. ఆడ కాలేజీలో లొల్లయింది. ఆ హిందీ పంతుని మళ్ళీ కాలేజీలో తీసుకోమని ఈ స్టూడెంట్లందరూ రచ్చ రచ్చ చేస్తాండ్రు. ఈ మ్యాటర్ సీరియస్ అయిందనుకో నేను సీప్ అయిపోతా. మీ నాయన కిట్టుబాయ్ కూడా ఈ విషయం ఇడిసేయమన్నాడు. ఇప్పుడు నువ్వేం చేయమంటే చేస్తా, ఏం చేయమంటావు చెప్పు. ఓకే, రోడ్ మీద అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేశాడు కాబట్టి ఇప్పుడు అందరి ముందు నాకు సారీ చెప్పమనండి. గంతే కదా, ఇదైతే పక్క. ఇంకో పంతులు, నువ్వు మా పిల్లకి సారీ చెప్పాలి. గప్పుడే కాంప్రమైజ్. తప్పు చేసింది ఆ అమ్మాయి అయితే మాస్టర్ గారు ఎందుకు సారీ చెప్పాలి? మేము దానికి ఒప్పుకోం. నా ఒక్కడి సారీ వల్ల మీ అందరి భవిష్యత్తు బాగుపడుతుందంటే 100 సార్లు సారీ చెప్తాను. వైశాలి, ఐఎమ్ సారీ. శంకర్ సార్, ఐఎమ్ సారీ. లింగ సార్, ఐఎమ్ సారీ. వెంకట్ గారు, ఐఎమ్ రియలీ సారీ సార్. ఎక్స్పెక్ట్ తో కొడతాడు. ఇంకా చాలు చాలు, మస్తు అయింది. ఇక పంతులు మంచిగా పోయి పాఠాలు చెప్పుకోపో. హాయ్ వైసు, దిస్ ఇస్ రామ్. రామ్ వైసాలే వైస్ వైసు వైస్ వైసోలీ వైస్. నువ్వేంట్రా మళ్ళీ వచ్చావేంటి? ట్రైన్ మిస్ అయ్యావా? లేదురా, కాలేజ్లో మళ్ళీ జాయిన్. మళ్ళీ జాయిన్ అయ్యావా? ఎలా చెప్పనా? చెప్పరా. నాకు నీతో షేర్ చేసుకోవాలని ఉందిరా. చెప్పు. కొన్ని గంటల క్రితం ఏం జరిగిందో తెలుసా? ఏదో ఫ్యాన్స్ కోఆపరేషన్ తో అలా జరిగిపోయిందిరా. ఎంత డ్రామా చేసావురా రే. ఇదంతా